నేను ఏ స్టోరీ చెప్పుకున్నా? టర్టిల్ అండ్ ద స్వాన్స్. స్వాన్స్ 2 స్వాన్స్ ఉన్నాయంట, ఒక టర్టిల్ ఉందంట. అవన్నీ రోజు ఎక్కడ కలుసుకుంటాయంట? లేక్ దగ్గర కలుసుకుంటాయంట. అవన్నీ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయినాయంట. ఒక 1 ఇయర్ నుంచి వర్షాలు అసలు పడట్లేదంట. వర్షాలు పడకపోతే ఏమైంది? నీళ్ళన్నీ ఎండిపోతాయి కదా లేక్ లో, అలాగే గ్రాస్ అంతా ఎండిపోయింది. వర్షాలు లేకపోతే మనకు వాటర్ సరిగ్గా రావు. ఎక్కడి నుంచి? ఇక్కడ గ్రాస్ ఎండిపోయింది. ఇది కనపడట్లేదా? గ్రాస్ కూడా ఎండిపోయింది వర్షాలు లేకపోతే. అప్పుడు ఏమని వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారంట, వర్షాలు లేవు కదా, నీళ్లు లేవు కదా, మనం వాటర్ తాగడానికి వాటర్ సరిపోవట్లేదు కదా. సరే మౌంటైన్స్ కి అటువైపు ఒక పెద్ద లేక్ ఉందంట. అక్కడ లేక్ లో చాలా వాటర్ ఉన్నాయంట. సరే అక్కడికి వెళ్దామా మరి, ఆ లేక్ దగ్గరికి వెళ్దాము, మౌంటైన్స్ దాటుకొని ఎగురుకుంటూ వెళ్దామా అనుకున్నాయంట. స్వాన్స్ అయితే ఎగరగలవు కానీ టర్టిల్ ఎగరగలదా? ఎగరలేదు కదా. అప్పుడు ఏం చేద్దాం అని బాగా వాళ్ళు ఫీల్ అయ్యారంట. టర్టిల్ ని ఎలాగ వదిలేసి వెళ్దాము అని. సరే ఒక ఐడియా వచ్చిందంట స్వాన్స్ కి. ఏం ఐడియా వచ్చిందంట? వాటి బీచ్ తో ఒక స్టిక్ ని పట్టుకొని దాంతో మనం టర్టిల్ ని వేలాడ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాయంట. సరే అలాగే ప్లాన్ ఇంప్లిమెంట్ చేసినాయంట. ఒక స్టిక్ ని పట్టుకున్నాయంట. ఇలాగా టర్టిల్ కూడా దాన్ని మౌత్ తో అలా పట్టుకోమన్నాయంట. పట్టుకొని కొంచెం దూరం ఎగిరినాయంట. ఏదో చెప్పాలని గుర్తొచ్చి నోరు తెరిసిందంట. నోరు తెరిస్తే ఏమైంది? కింద పడిపోయిందంట. కింద పడిపోయి దెబ్బ తగిలిందంట కదా. అట్లా మరి స్వాన్స్ ఎగరగలను, టర్టిల్ ఎగరలేదు కదా. అందుకని ఎవరి పని వాళ్ళే చెయ్యాలంట కదా.